2009లో కేవలం ₹2 పెట్టుబడితో మొదలై దశాబ్ద కాలంలోనే కోటికి పైగా మారిన అద్భుతం ఏంటో తెలుసా? అదే బిట్‌కాయిన్. ఇది ఆర్థిక ప్రపంచంలో ఓ డిజిటల్ తుఫాన్లా దూసుకువచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఉర్రూతలూగిస్తోంది. ఈ మహాద్భుతం వెనుక ఉన్నది ఎవరు? ప్రపంచాన్ని మార్చేసిన ఈ కరెన్సీని సృష్టించిన ఆ మస్తిష్కం ఎవరిది? సతోషి నకమోటో అనే ఓ అజ్ఞాత వ్యక్తి, ఆయన బృందం 2008లో ఒక రహస్య పత్రాన్ని విడుదల చేసింది. బ్యాంకులు వద్దు, ప్రభుత్వ నియంత్రణ వద్దు, మధ్యవర్తులు లేకుండానే డబ్బు పంపించుకోవచ్చు అనే ఓ విప్లవాత్మక ఆలోచనతో పీర్ టు పీర్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్గా బిట్‌కాయిన్ ఆవిష్కరించారు. 2009 జనవరి 3న తొలి బ్లాక్ చైన్ బ్లాక్ను మైనింగ్ చేయడంతో బిట్‌కాయిన్ చరిత్ర మొదలైంది. బిట్‌కాయిన్ గుండెకాయ బ్లాక్ చైన్ అనే సరికొత్త టెక్నాలజీ. ఇది ఓ భారీ డిజిటల్ లెడ్జర్. ఇందులో జరిగే ప్రతి లావాదేవీ పారదర్శకంగా, కాలక్రమానుసారం అత్యంత భద్రంగా రికార్డ్ అవుతుంది. దీన్ని మార్చడం అసాధ్యం. బిట్‌కాయిన్ను ఏ ఒక్క దేశమో, ప్రభుత్వమో, సంస్థో నియంత్రించదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది కంప్యూటర్లు కలిసి దీన్ని నడుపుతాయి. ఇదే దీని వికేంద్రీకరణ శక్తి. కొత్త బిట్‌కాయిన్లు మైనింగ్ అనే ఓ అద్భుత ప్రక్రియ ద్వారా పుడతాయి. శక్తివంతమైన కంప్యూటర్లు సంక్లిష్టమైన గణిత సమస్యలను పరిష్కరించడం ద్వారా కొత్త బిట్‌కాయిన్లను తవ్వుతాయి. సమస్య పరిష్కరించిన వారికి కొత్త బిట్‌కాయిన్లు రివార్డుగా లభిస్తాయి. బిట్‌కాయిన్లు అనంతంగా పుట్టవు. మొత్తం 2.1 కోట్లు మాత్రమే ఉంటాయి. ఈ పరిమితికి దీనికి డిజిటల్ బంగారం అనే విలువను తెచ్చిపెట్టింది. డిమాండ్ ఎంత పెరిగినా సరఫరా స్థిరంగా ఉంటుంది కాబట్టి విలువ పెరుగుతూ పోతుంది. 2009లో కేవలం ₹2.25 ఉన్న ఒక బిట్‌కాయిన్ ఇప్పుడు $1,20,990 అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 1,04,00,000కు దూసుకొచ్చింది. టెస్లా లాంటి దిగ్గజ కంపెనీలు బిట్‌కాయిన్ను కొని తమ సంపదలో భాగం చేసుకోవడం, పేపాల్ లాంటి పేమెంట్ కంపెనీలు క్రిప్టో సేవలు అందించడం వల్ల బిట్‌కాయిన్కు అపూర్వమైన ఆదరణ లభించింది. క్రిప్టో ఎక్స్చేంజ్లు పెరగడం, బిట్‌కాయిన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్కు అనుమతి రావడం వల్ల ఎవరైనా సులభంగా బిట్‌కాయిన్ను కొనడం, అమ్మడం చేయగలుగుతున్నారు. ప్రభుత్వాలు నోట్లు ఎక్కువగా ముద్రించి ద్రవ్యోల్బణం పెంచుతున్నాయని భయపడిన పెట్టుబడిదారులు బిట్‌కాయిన్ను విలువైన ఆస్తిగా, డిజిటల్ బంగారంగా చూస్తున్నారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండడంతో తక్కువ లాభాలు ఇచ్చే వాటికంటే బిట్‌కాయిన్ లాంటి ఎక్కువ లాభాలు ఇచ్చే వాటి వైపు పెట్టుబడిదారులు పరుగులు తీస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ వంటి రాజకీయ నాయకులు క్రిప్టోకు అనుకూలంగా మాట్లాడటం, ఎలాన్ మస్క్ వంటి ప్రముఖులు బిట్‌కాయిన్ను ప్రమోట్ చేయడం కూడా దీని విలువకు రెక్కలు తొడిగింది. బిట్‌కాయిన్ విలువ త్వరలో $150,000 మార్కును చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఉత్కంఠభరిత ప్రయాణంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ప్రపంచ ప్రభుత్వాలు క్రిప్టోపై ఎలాంటి కఠిన నియమాలు పెడతాయో స్పష్టత లేదు. ఇవి దీని వృద్ధిని ప్రభావితం చేయొచ్చు. బిట్‌కాయిన్ విలువ క్షణాల్లో ఆకాశానికి ఎగబాకవచ్చు లేదా కుప్పకూలవచ్చు. ఈ అస్థిరత పెట్టుబడిదారులకు ఓ పెద్ద రిస్క్. బిట్‌కాయిన్ మైనింగ్కు భారీగా విద్యుత్ కావాలి. ఇది పర్యావరణానికి హాని చేస్తుందని ఆందోళనలు ఉన్నాయి. బిట్‌కాయిన్ ప్రస్థానం ఒక అద్భుతమైన విజయం. అయితే క్రిప్టో మార్కెట్లు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఇందులో పెట్టుబడి పెట్టే ముందు లోతుగా పరిశోధించి రిస్కులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.